చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో వీరిద్దరూ పాల్గొంటారు. చంద్రబాబు తొలుత మోదీతో, తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు. మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో వేర్వేరుగా భేటీ అవుతారు. ఏపీలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, రావాల్సిన నిధులు విషయాలను తీసుకువెళ్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఎలా ఉండబోతోంది? డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రేపు ఢిల్లీలో పర్యటించున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా వరదల నేపథ్యంలో గత నెలలో పూర్తి స్థాయిలో కూడా ఏపీలో పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరానికి సంబంధించి బుడమేరుకి పూర్తి స్థాయిలో బుడమేరు వరద విజయవాడ నగరంలో రావడం తోటి చాలా వరకు కూడా జలమయమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మోడీతోకి వివరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం, అంటే ఈ రోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు మోడీని కలిసిన అనంతరం ముఖ్యంగా ఒక పక్కన ఏదైతే ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం నుంచి వరద బాధితులకు సంబంధించి అంచనాకు సంబంధించి కూడా ఒక బృందం రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా ప్రధాని మోడీకి కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బుడమేరుకి సంబంధించి రానున్న రోజుల్లో ఇటువంటి ముంపు జరగకుండా ఉండటానికి ప్రత్యేక ప్రణాళిక అయితేనేమి దీనికి సంబంధించి బడ్జెట్ ని కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా కూడా ప్రకటించిన తర్వాత అప్పటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రాజధాని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ రావడంతో కూడా రాజధాని పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో దీనికి సంబంధించి ఏదైతే గత బడ్జెట్ లో కూడా కేంద్రంలో కూడా నిధులు కేటాయిస్తామనేసి దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అంటే కేంద్ర ప్రపంచ బ్యాంక్ ద్వారా కూడా నిధులు కూడా విడుదల చేస్తామనేసి ఒక పక్కన కేంద్ర బడ్జెట్ లో కూడా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కూడా ఇప్పటికే రాజధానికి, అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి యుద్ధ ప్రాతిపదికన కూడా ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా అమరావతికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పనుల్లో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించడము, దీనికి సంబంధించిన అధికారులతో అయితేనేమి ఇక్కడ ఉండే మొత్తంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వీలైనంత తొందరగా కూడా ఒక పక్కన అమరావతికి నిధులు కేటాయించాలనేసి కూడా అడిగే పరిస్థితుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఏదైతే గత కూటమి ప్రభుత్వ హయాంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తొందరగా పూర్తి చేయాలనుకుని ఉన్నారు. కాకపోతే దానికి సంబంధించి ఇంకా నిధులు పెండింగ్ లో ఉండటము, అదే విధంగా చూసుకుంటుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆగిపోయటం జరిగింది. ఇప్పటికే పూర్తి కాని పరిస్థితి, అంటే వాళ్ళు విడతల వారీగా పూర్తి చేస్తామన్నారు. కాకపోతే 5 సంవత్సరాలలో కూడా ఎటువంటి పురోగతి లేకపోవడంతో దీనికి సంబంధించి కేంద్రం కూడా అన్ని రకాలుగా కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. దీనికి సంబంధించి బడ్జెట్ ని కూడా వీలైనంత తొందరగా కూడా విడుదల చేయడానికి, అదే విధంగా కూడా ఏదైతే బడ్జెట్ లో గత కేంద్ర బడ్జెట్ లో కూడా పోలవరానికి కూడా నిధులు కూడా విడుదల చేయడానికి కూడా బడ్జెట్ లో పేర్కొంటుందో దీనికి సంబంధించిన నిధుల్ని కూడా ఒక పక్కన రాబట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విశాఖపట్నానికి సంబంధించి ప్రైవేటీకరణ అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా చూసుకుంటే వామపక్ష పార్టీలు కూడా
అటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సిబ్బందితోటి కూడా చాలా వరకు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ లేకుండా చూడటానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ సెయిల్ వీళ్ళు కూడా ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా విలీనం చేసే దానిలో మీద కూడా ఒక పక్కన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన అమరావతి రాజధాని అయితేనేమి, అదే విధంగా కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, మరో పక్కన చూసుకుంటా ఉంటే వరదల కారణంగా కూడా ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు ప్రాజెక్టుకి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఈ రోజు ప్రధాని మోడీ తోటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ఈ వరదలకు సంబంధించి చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చూసుకుంటా ఉంటే ముంపు ప్రాంతాల ప్రజలకు భారీ ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 600 కోట్ల నిధులను కూడా ఎప్పటికప్పుడు కూడా విడుదల చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా వీలైనంత తొందరగా వరద నష్టానికి సంబంధించి ఒక పక్కన కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక ఆధారంగా కూడా నిధుల్ని వెంటనే విడుదల చేయాలనేసి ప్రధాని మోడీని కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రిని అమిత్ షా అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే రోడ్లకు సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏదైతే రహదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి బడ్జెట్ అయితేనేమి, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి నిధులను కూడా విడుదల చేయాలనేసి ఒక పక్కన నితిన్ గడ్కరీని కూడా కోరే పరిస్థితి. మొత్తం మీద వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ బడ్జెట్లకు సంబంధించి గత బడ్జెట్ లో ప్రవేశపెట్టిన నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేసి దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా చర్చించి దీనికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అయిపోయి దీనికి సంబంధించి గతంలో వెళ్ళిన పర్యటనలో కూడా చాలా సార్లు కూడా ఇవన్నీ కోరటంతోనే రాష్ట్రానికి సంబంధించి ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధానికి అయితేనేమి, పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కేంద్రం అయితేనేమి బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది. ఈసారి కూడా వీటిని చర్చించిన తర్వాత కూడా తొందరగా కూడా నిధులు వచ్చే ప్రయత్నాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక రేవంత్ రెడ్డి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరద నష్టం వివరాలను షాకు అందించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన కాంగ్రెస్ పెద్దలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటించున్నారు, ఏదైతే నక్సల్ ప్రభావిత సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమిత్ షా అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగనున్న నేపథ్యంలో అయితే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సదస్సుకు హాజరైన రాష్ట్రం తరపున కూడా హాజరయ్యి కూడా ఇక్కడ పరిస్థితులు అట్లా ఏం జరుగుతుంది, అసలు నక్సల్స్ ఎయిర్వేతకు సంబంధించినటువంటి ఎలా ఉంటుందనే దానిపై కూడా ఈ సదస్సులో పూర్తిగా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఈరోజు ఢిల్లీ సదస్సు అనంతరం కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా మొన్న కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కేంద్రం 500 కోట్లే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత ఏదైతే సాయం కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది.
దానికి సంబంధించి ఇప్పటికీ కొన్ని ఇతర శాఖల మంత్రులను కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ముఖ్యమంత్రి పర్యటన దాదాపు 2 రోజులు కూడా ఉండనుంది. దీంతో పాటు ఎప్పటి నుంచో కూడా ఏదైతే మంత్రుల విస్తరణ కూడా ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ ఢిల్లీ పర్యటన ఒక ఉత్కంఠ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు దసరా వరకు కూడా ఈ యొక్క మంత్రుల సంబంధించినటువంటి దాని గురించి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కలిసే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తూ ఉంది. హైకమాండ్ కలిసి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ కనుక వచ్చినట్టయితే దసరా లోపే మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మంత్రుల వర్గం కూడా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పర్యటన కూడా ఢిల్లీ పర్యటనలో పూర్తిగా ఒక కొలిక్కొచ్చే అవకాశం. మొత్తానికి మాత్రం ఈరోజు జరిగేటువంటి సమావేశం అనంతరం మంత్రులతో పాటు అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. రాజ్కుమార్, ఈ మంత్రివర్గ విస్తరణ గురించి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది పూర్తి కాకపోవడం వెనుక రీజన్ అంటే ఎందుకు ఇలా డ్రాగ్ అవుతూనే ఉంది? ఈ సరైన ఒక కొలికి వచ్చే పరిస్థితి ఉందా మంత్రి విస్తరణ? రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.